మన ఇంట్లోని వాళ్ళకి ఇబ్బంది వస్తే ఎలా స్పందిస్తామో సమాజంలోని మహిళలకి ఇబ్బంది వస్తే కూడా అదే తరహాలో స్పందించాల్సిన అవసరం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. మన కుటుంబ సభ్యులకు చదువుకునే కళాశాలల్లోనో ఉద్యోగం చేసుకునే ప్రాంతంలోనో లేదా పబ్లిక్ ప్లేసెస్ రైల్వే స్టేషన్ కావచ్చు, బస్ స్టాండ్ కావచ్చు, ఇంకెక్కడైనా సినిమా హాల్ కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన కుటుంబ సభ్యులకు జరిగే అసౌకర్యం కానీ అవమానం కానీ మనం ఏ విధంగా ఆలోచన చేస్తామో ఇతర ఆడపిల్లల పట్ల కూడా మనం అదే విధంగా ఆలోచన చేసి దానికి అవసరమైన నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ అందరికీ సూచన చేస్తున్నా. నేను ఈరోజు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. ఈ రాష్ట్రంలో మన మహిళల కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఈరోజు మహిళలకు కుటుంబానికి రేషన్ కార్డు ఇచ్చినా మహిళ పేరు మీదనే ఇవ్వాలనుకుంటున్నాం. ప్రభుత్వం తరఫున ఇళ్ళ కేటాయింపు జరిగినా మహిళ పేరు మీదనే ఈరోజు ఇళ్ళ కేటాయింపులు జరుగుతున్నాయి. మహిళల రక్షణ బాధ్యత మనందరి మీద ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకోసం తెలంగాణ యువకులు ఒక బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలన్నారు. వదిలేయకుండా వాళ్ళ రక్షణ ఇక్కడున్న మనమందరం తీసుకుంటే ఖచ్చితంగా 100% తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ అందించబడుతుంది అని నేను భావిస్తున్నా. అందుకే మహిళల రక్షణ కోసము తెలంగాణ యువకులు ఒక బ్రాండ్ అంబాసిడర్గా నిలబడాలి. మనం ఎంత విజయం సాధించినా మహిళలను ఆర్థికంగా నిలబెట్టినప్పుడే ఆ కుటుంబము, ఆ రాష్ట్రము, ఆ దేశము ఆర్థికంగా బలపడుతుంది. తెలంగాణ రాష్ట్రం 2034కి $1 ట్రిలియన్ ఎకానమీ, 2047కి $3 ట్రిలియన్ ఎకానమీ రీచ్ అవ్వాలి అని అంటే సమాజంలో సగభాగమైన ఆడపిల్లలకు రక్షణ ఉండాలి. రక్షణ ఉన్న ఆడపిల్లలు ఆర్థికంగా ఎదగాలి. ఆర్థికంగా ఎదగాలి అని అంటే వాళ్ళు చదువుకోవాలి. వంటింటి కుందేళ్లుగా ఇంటికే పరిమితం కాకుండా వాళ్ళలో ఉన్న శక్తి, నైపుణ్యాన్ని ఈరోజు వాళ్ళు అభివృద్ధి చేసుకొని తెలంగాణ ఎకానమీలో వాళ్ళని భాగస్వాములను చేయాలన్నదే మా ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇవాళ తెలంగాణ పోలీస్ ఉమెన్స్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో TV9 భాగస్వామ్యంతో స్టాండ్ విత్ హర్ క్యాంపెయిన్ ప్రోగ్రాం జరిగింది. JNTలో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ సహా పోలీసు ఉన్నతాధికారులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. మహిళల భద్రత, పురుషుల బాధ్యత అనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కార్యక్రమం అందరిలో స్ఫూర్తి నింపాలన్నారు సీఎం.